Hi team, I'm Kumdar team. I'm founder of Dr. Pitch, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very important topic andi. So most of the students ask about sir, MBBS in USA, అంటే యూఎస్లో సెటిల్ అవుదాము. సో మా ఊరోళ్ళు అందరూ అంటే చాలామంది ఏంటంటే సార్ అసలు యూఎస్ అనేది ఒక కళలా ఉంటుంది చాలామంది, ఎందుకంటే మన ఊర్లో సరికి ఇంజనీరింగ్ చదివి యూఎస్ ఎంఎస్ వెళ్ళిన వాళ్ళు లేదా ఎంఎస్ అక్కడ మన చాలామంది యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి సో మన అమ్మాయి కానీ మన అబ్బాయి కానీ ఎంబీబీఎస్ కోసం యూఎస్ వెళ్తే బాగుండు, అక్కడ చదివితే బాగుండు, లైఫ్ బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ బాగుంటాయి, ఎకానమీ బాగుంటుంది, ఫైనాన్షియల్గా స్టేబుల్ అవుతారు అని చాలామంది ఏంటంటే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు అమెరికా పంపిస్తారు, అక్కడ సెటిల్ అయి ఉంటారు, జాబ్స్ చేస్తుంటారు, బాగానే సెటిల్ అయి ఉంటారు, వ్లాగ్స్ చేస్తుంటారు, కార్స్ అన్ని ఇల్లులు అన్నీ బాగానే తీసుకుంటారు. సో మనం కూడా ఏంటంటే మన ఎంబీబీఎస్ మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళలో ఇంజనీరింగ్ మన ఎంబీబీఎస్, వాళ్ళ సాఫ్ట్వేర్ మన హార్డ్వేర్ వాట్ ఎవర్ హ్యూమన్ అనాటమీలో. సో కాబట్టి మనం ఇటు వెళ్ళాలనుకున్నప్పుడు మనకు అసలు ఆ రూట్స్ వాళ్ళకున్నంత ఈజీగా రూట్స్ మనకున్నాయా లేవా. సో మనకైతే ఆశ ఉంటుంది, అంటే ఏంటి యూఎస్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ మన ఊరోళ్ళు కంపల్సరీగా ఒక ఊరు నుంచి ఖచ్చితంగా ఒకరు ఉంటారు యూఎస్లో. సో మన ఊర్లో వెళ్ళారు కాబట్టి మనం కూడా అక్కడ సెటిల్ అయితే బాగుంటుంది అని చాలా మందికి ఉంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది, అన్ని రకాలు కూడా బాగుంటుంది కాబట్టి అక్కడ సెటిల్ అవ్వాలి. వాళ్ళు ఏంటంటే ఇంజనీరింగ్, మన ఎంబీబీఎస్ వెళ్ళాలి అన్నప్పుడు అసలు ఎన్ని రకాలు అసలు రూట్స్ ఉన్నాయా లేవా. అంటే ఇంజనీరింగ్ వేరు, వాళ్ళది కంప్యూటర్ ఎనాటమీ, అంటే కంప్యూటర్ వాళ్ళదంతా, మనదేంటి హ్యూమన్ ఎనాటమీ, మనుషుల మీద మందంతా వర్క్ అంతా. సో కాబట్టి వాళ్ళకి మనకి ఆ వీసా రూల్స్ అవ్వచ్చు, రెగ్యులేషన్స్ అవ్వచ్చు, అడ్మిషన్ ప్రాసెస్ అవ్వచ్చు, సెటిల్మెంట్ అవ్వచ్చు, ప్రాసెస్ అవ్వచ్చు, సేమ్గా ఉంటుందని చాలామంది అనుకుంటారు. అసలు ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడు చెక్ చేద్దాం. సో అందరికి ఉన్న డౌట్ ఏంటంటే యూఎస్లో సెటిల్ అవ్వాలి. సో ఎంబీబీఎస్ ఎక్కడ చదువు, ఎంబీబీఎస్ అంటే ఏమన్నా ఛాన్స్ ఉందా యూఎస్లో, లేదా ఎంబీబీఎస్ లేకపోయినా మెడికల్ పీజీ ఉందా, ఎట్టి పరిస్థితుల్లో ఎంబీబీఎస్ చదువుతూ మెడికల్ పీజీ అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అవుదాము. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్, ఇంకా వాట్ ఎవర్ ఏ రీజన్స్ అయితే యూఎస్లో సెటిల్ అవుదామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ గురించి, ఎంబీబీఎస్ ఎస్పెషల్లీ మెడికల్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళకి అసలు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే ఇంటర్మీడియట్ తర్వాత అనేది చెప్తాం. సో ఓకేనండి. సో అసలు మనకు చాలా మంది చెప్తుంటారు, సో యూఎస్లో ఈజీగా సెటిల్ అయిపోవచ్చు, ఎంబీబీఎస్ జార్జియాలో చదవండి, ఎంబీబీఎస్ కిర్గిస్తాన్లో చదవండి, మేము ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇస్తాము, డైరెక్ట్ అక్కడి నుంచి చదువుతూనే మీరు యూఎస్ఎంఏ స్టెప్స్ రాయొచ్చు, ఎంబీబీఎస్ అయిపోయి మెడికల్ పీజీ అయిపోతుంది, అక్కడ ఫ్రీగా సీట్ కొట్టచ్చు, అక్కడే సెటిల్ అవ్వచ్చు. ఇది ఒక రూట్. తర్వాత సరికి ఇలా కాకుండా కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా కరేబియన్ ఐలాండ్స్ అని ఉంటాయి, ఆ ఐలాండ్స్లో డైరెక్ట్గా ఒక కాలేజీ పెట్టేయడము, అక్కడ ఇంటర్మీడియట్ పిల్లల్ని తీసుకెళ్ళడము, అక్కడ యూఎస్ఎంఏ కోచింగ్ ఇప్పించడం, అటు నుంచి అటు దగ్గరే కాబట్టి అటు నుంచి అటు పంపిద్దాము, అది ఒక రూటు. ఇంకో రూట్ వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్ రూట్ ఉంటుంది, అంటే అక్కడే చదివి అక్కడే పుట్టి అక్కడే చదువుకున్న వాళ్ళకి ఎంక్యాట్ ద్వారా మనకి నీట్ ఎగ్జామ్ ఎలా రాస్తారో వాళ్ళు ఎంక్యాట్ రాస్తారు, మెడికల్ కాలేజ్ అడ్మిషన్ టెస్ట్, అదొక రూటు. ఇంకో రూట్ వచ్చేసరికి ఇవన్నీ మనకు తెలియదు కదా, మంచి రూట్ ఏంటంటే ఎంబీబీఎస్ అయితే అట్లీస్ట్ ఒక డిగ్రీ అయినా మన చేతిలో పెట్టుకుందాం, ఎంబీబీఎస్ ఇండియాలో చదువుకుందాం, లేదా ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ రాద్దాము, ఇండియాలో మెడికల్ పీజీ చేసి ఆ తర్వాత యూఎస్ వెళ్దాము, లేదా ఎంబీబీఎస్ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసి ఎంబీబీఎస్ ఇండియాలో కంప్లీట్ చేసుకుని లేదా అబ్రాడ్లో కంప్లీట్ చేసుకుని ఎంబీబీఎస్ అయిన తర్వాత మనం యూఎస్లో ట్రై చేద్దాము. ఇండియాలో మెడికల్ పీజీతో పాటు యూఎస్ కూడా అప్పుడు ఎంబీబీఎస్ తర్వాత, ఎంబీబీఎస్ స్టార్ట్ అయ్యే ముందు, ఎంబీబీఎస్తో పాటు ఇలా నెంబర్ ఆఫ్ రూట్స్ ఉంటాయి అనమాట. సో అంటే మనకు డైరెక్ట్ ఎంబీబీఎస్ అక్కడ, తర్వాత ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ త్రూ వయా కరేబియన్ ఐలాండ్స్, తర్వాత ఇంటిగ్రేటెడ్ యూఎస్ఎంఏ ప్రోగ్రామ్ అంటే చదువుతూ వెళ్ళేది, తర్వాత వచ్చేసరికి ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్ తర్వాత. సో ఇలా మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. అసలు ఇవన్నీ కరెక్ట్ అయినా, అసలు ఈ యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం నేను చెప్పాను, ప్రాపర్ గైడెన్స్ ఉండాలి, ప్రాపర్ ఫోర్కాస్టింగ్ ఉండాలి, ప్రాపర్ యూనివర్సిటీ సెలక్షన్ ఉండాలి, ప్రాపర్ కంట్రీ సెలక్షన్ ఉండాలి, ప్రాపర్ ఎన్ఎంస్ రూల్స్ ఫాలో అవ్వాలి, ప్రాపర్ బడ్జెట్ ఉండాలని. సో కాబట్టి మీరు ఏదైనా ఒక కంట్రీ వెళ్ళే ముందు, ఏదైనా ఒక యూనివర్సిటీ వెళ్ళే ముందు అసలు అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, అసలు అది మనకు సాధ్యమేనా, సో మన ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు ఇస్తున్నారా అసలు, లేదా అది యాక్చువల్గా ఆ రూట్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. యూఎస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. 1-2 సార్లు చూడండి, జాగ్రత్తగా ఫస్ట్ నుంచి చూడండి. చాలా మందికి ఆశ ఏంటంటే మన ఊరోళ్ళు యూఎస్లో ఉన్నారు కాబట్టి మనం కూడా యూఎస్ వెళ్ళిపోదాం, అక్కడ సెటిల్ అవుదాం, అక్కడ ఫైనాన్షియల్గా బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చున్నాను, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఇంజనీరింగ్ వేరండి. ఇంజనీరింగ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఎంబీబీఎస్ అనేది అసలు ఇంజనీరింగ్ ఎంబీబీఎస్కి సంబంధం ఉండదు. వాళ్ళు కంప్యూటర్ మీద అంత అనాలిసిస్ ఉంటుంది, అది పోయిందంటే కొత్త కంప్యూటర్ కొనుక్కోవచ్చు. మనంత హ్యూమన్ అనాటమీ అంటే మనుషుల మీద కాబట్టి మనకి చాలా జాగ్రత్తలు ఉంటాయి, చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వెరీ స్ట్రిక్ట్గా ఉంటాయి. సో కాబట్టి అసలు రూట్స్ చెప్తా చూడండి. సో మనకు వచ్చేసరికి డైరెక్ట్ రూట్ ఉంటుందండి. డైరెక్ట్ రూట్ అంటే యూఎస్లో పుట్టి యూఎస్లో ఉండి అక్కడ చదువుకొని మనకి నీట్ ఎగ్జామ్ ఎలానో అలా వాళ్ళు ఎంక్యాట్ ఎగ్జామ్ రాస్తారు. ఎంక్యాట్ ఎగ్జామ్ అంటే ఇది మనకు సంబంధం ఉండదు, ఓన్లీ అక్కడ చదువుకున్న స్టూడెంట్స్కి, యూఎస్లో ఫస్ట్ నుంచి యూఎస్లో చదువుకున్న స్టూడెంట్స్కి, మన ఇన్నిట్లానో వాళ్ళకి ఎంక్యాట్ అలా.
సో ఇది అనేది మనకు అనేది ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్ అయిపోయింది కాబట్టి మనకు ఛాన్స్ ఉంటుంది అసలు. సో అంటే డైరెక్ట్గా వెళ్ళి మనం ఆడ యూఎస్లో అనేది డైరెక్ట్గా యూనివర్సిటీస్ అమెరికా వెళ్ళి చదవడం అనేది ఎంబీబీఎస్ యూఎస్ సంబంధించి అసలు ఛాన్సే లేదు. అసలు మీరు డైరెక్ట్గా యూఎస్లో స్టెప్ వేద్దాం, డైరెక్ట్గా వెళ్ళి చదువుదామంటే ఎంబీబీఎస్ ఛాన్సే లేదు, ఛాన్సెస్ ఆర్ జీరో. సో ఇది లేదు కాబట్టి మనోళ్ళు కొత్త రూట్ తీసుకొచ్చారు. ఏం రూటు? ఇండైరెక్ట్ ఎంబీబీఎస్, అంటే వయా కరేబియన్ ఐలాండ్స్. అంటే కరేబియన్ ఐలాండ్స్ అని మనకి సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా అంటారు, బట్ ఇవి కాదండి, అమెరికాలో కాదు ఇవి, జస్ట్ ఐలాండ్స్. మన గోవాల ఐలాండ్స్, లేకపోతే మనము నికోలా మనకి చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి చూసారా, ఫిలిపీన్స్ ఐలాండ్స్, లేకపోతే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి కదా, అలా చిన్న చిన్న ఐలాండ్స్ అనమాట. సో ఐలాండ్స్లో సరికి ఏంటంటే యుఎస్ఎంఎల్ఈ కోచింగ్ ఇస్తారు. యుఎస్ఎంఎల్ఈ అంటే అక్కడ ఎంబీబీఎస్ కూడా ఇస్తారు. అంటే ఎంబీబీఎస్ సర్టిఫికేట్ 4 years అంటారు, యుఎస్ఎంఎల్ఈ కోచింగ్ ఇస్తారు. అంటే ఇంటిగ్రేటెడ్, ఇది వన్ టైప్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఇది వన్ టైప్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్. అంటే ఎవరైతే యూఎస్ వెళ్దాం అనుకున్నారో ఇక్కడ కరేబియన్ ఐలాండ్స్ చిన్న చిన్న కోచింగ్ సెంటర్స్ పెడతారు. ఈ సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా అంటే అమెరికాలోని సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్లో ఉన్న అది కాదండి. ఈ అసలు ఈ వేరు చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి. ఎవరైతే ఇక్కడ ఎంకేట్ అని చెప్పారు కదా, డైరెక్ట్ అడ్మిషన్స్లో ఎవరైతే ఫెయిల్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. మనం నీట్ లాంగ్ కోచింగ్ సెంటర్స్కి ఎలా వస్తామో అలా ఇక్కడ ఎంకేట్ ఫెయిల్ అయిన వాళ్ళంతా ఈ ఇండైరెక్ట్ కరేబియన్ ఐలాండ్స్కి వచ్చి అక్కడ చిన్న చిన్న కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. ఆ కోచింగ్ సెంటర్స్లో ప్రిపేర్ అయ్యి వాళ్ళు మనతో పాటు ఏంటంటే మనం కూడా వాళ్ళతో పాటు ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు ఏంటంటే అక్కడ మనకి ఏంటంటే 2 years అక్కడ యాక్చువల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్పాను. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది సార్ అక్కడ 10+4 సిస్టమ్, మంది 10+2 సిస్టమ్. అంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ 4 years ఉంటుంది, మనకి ఇంటర్మీడియట్ 2 years ఉంటుంది. అందుకని ప్రీ ఇంటర్మీడియట్ ఒక 2 years ఒకసారికి వెళ్ళిన తర్వాత ఒక ఇంటర్మీడియట్ చెప్తారు అక్కడ. దీన్నే ప్రీ మెడిసిన్ అంటారు. ప్రీ మెడిసిన్, బిఎస్ ఏదో పేరు పెట్టుకుంటారు, దాన్ని ఇంటర్మీడియట్. ఇది తర్వాత వచ్చేసరికి అప్పుడు మీరు అఫీషియల్గా ఎంబీబీఎస్లోకి ఎంటర్ అవుతారు. దీన్ని ఎండి అంటారు. దీంట్లో 2 years వచ్చేసరికి నాన్ క్లినికల్ అంటారు, ప్లస్ 2 years వచ్చేసరికి క్లినికల్ అంటారు. సో 2 years అయిన తర్వాత ఇప్పుడు మీకు యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 అంటారు, యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 1, యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 2, యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 3 అంటారు. ఇది ఒక రూట్. ఇది అసలు ఛాన్సే లేదు, ఇది అసలు సక్సెస్ అయినట్టు ఇప్పుడు వరకు ఛాన్సే లేదు. అసలు దీంట్లో సక్సెస్ రేట్ అనేది యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 1, స్టెప్ 2 సక్సెస్ రేట్ బిలో 1% అండి. ఇది అసలు అనేది దాంతో బడ్జెట్ కూడా మీకు వచ్చరికి అట్లీస్ట్ వచ్చరికి ఒక 1 CR వరకు వస్తుంది. మీకు ఏం చెప్తారంటే 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు అయిపోద్ది అంటారు. ఛాన్సే లేదండి. మీకు యుఎస్ఎంఎల్ఈ సెటిల్ అయ్యి రెసిడెన్సీ వచ్చి స్టెప్ 3 కంప్లీట్ చేసి అక్కడ రెసిడెన్సీ మ్యాచ్ అయ్యి అక్కడ పీజీ కంప్లీట్ చేసరికి అట్లీస్ట్ 1 crore to 2 crores మినిమం బడ్జెట్ వస్తుందండి అఫీషియల్గా వెళ్తే. ఇంకా లేదు అన్అఫీషియల్గా క్లినికల్ రొటేషన్స్ కాకుండా అబ్జర్వర్షిప్, గ్రీన్ బుక్ రొటేషన్స్ కాకుండా నార్మల్ రొటేషన్స్ చేస్తే మాత్రం అసలు వెళ్ళరు, అసలు ఛాన్సే లేదు. నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్ ఎంబీబీఎస్ లేదు, ఇండైరెక్ట్ ఎంబీబీఎస్, ఇదంతా రాంగ్ రూట్ అనమాట. ఇది ఈ డిగ్రీ చూసారా 2 years వచ్చేసరికి ప్రీ మెడిసిన్, 2 years వచ్చేసరికి థియరీ, 2 years వచ్చేసరికి ప్రాక్టికల్స్. మనకి యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఏం చెప్తున్నారండి, మనకి ఎన్ఎంసీ రూల్స్ ఏం చెప్తున్నారు, 4 years ఎంబీబీఎస్ ఉండాలి, 4.5 years ఎంబీబీఎస్ ఉండాలి, 1 year ఇంటర్న్షిప్ ఉండాలి. బట్ ఇక్కడ ఎంత ఉంది ఎంబీబీఎస్ 4 years మాత్రమే ఉంది. ఇంటర్న్షిప్ ఉందా? ఇంటర్న్షిప్ ఇక్కడ ఉండదు. టోటల్ 4 years ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. మనకి ఎంత కావాలి ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్? 5.5 years కావాలి. బట్ ఇక్కడ 4 years ఉంది కాబట్టి యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఈ డిగ్రీ అనేది ఇన్వాలిడ్, 100% ఇన్వాలిడ్. సో కాబట్టి ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ అనేది డిగ్రీ వ్యాలిడా ఇన్వాలిడా? మీకు డబ్బులు ఆల్మోస్ట్ 1 crore నుంచి 2 crores అవుతాయి. ఈ డిగ్రీ అనేది ఇండియాలో ఇన్వాలిడ్. ఈ డిగ్రీ అసలు డైరెక్ట్ ఎంబీబీఎస్ లేనే లేదు. ఇక్కడ ఎవరైతే ఇండైరెక్ట్ పోయే కరేబియన్ ఐలాండ్స్ ద్వారా ఇండైరెక్ట్ ఎంబీబీఎస్కి వెళ్తారో వాళ్ళు ఇక్కడ ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ చదువుకొని తర్వాత వచ్చి 1 crore 2 crores బడ్జెట్ పెట్టుకొని ఆ డిగ్రీ ఇండియా అనేది ఇన్వాలిడ్ అవుతుంది. ఎందుకని? యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం డ్యూరేషన్ ఎంత ఉండాలి? 4.5 years డ్యూరేషన్ ఉండాలి, 1 year ఇంటర్న్షిప్ ఉండాలి. బట్ ఇక్కడ ఎంత ఉంది? ఓన్లీ 4 years మాత్రమే డ్యూరేషన్ ఉంది. ఫస్ట్ 2 years ఇంటర్మీడియట్, అంటే అక్కడ 10+4 సిస్టమ్, మన దగ్గర 10+2 సిస్టమ్. అంటే 2 years ప్రీ మెడిసిన్ చేసిన తర్వాత ఆ తర్వాత మీరు ఎండీలోకి వెళ్తారు, అంటే ఎంబీబీఎస్లోకి వెళ్తారు. అక్కడ ఎంబీబీఎస్ ఎన్ని సంవత్సరాలు? 4 years ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ 4 years. సో ఆ డిగ్రీ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం 4.5 years ఉండాలి, 1 year ఇంటర్న్షిప్ ఉండాలి. ఇక్కడ 4 years ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్, అంటే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. సో మీకు డైరెక్ట్ ఎంబీబీఎస్ అర్థమైంది, ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ అర్థం. ఇక్కడ మీరు 1 2 కోట్లు పెట్టుకొని 5 to 6 years ఆర్ 7 8 years టైం స్పెండ్ చేసి ఆ 1 కోటిన్నర ఖర్చు పెట్టుకొని ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అంటే సెన్స్లెస్. సో కాబట్టి అందుకు నేను చెప్పింది ఇంజనీరింగ్ వేరండి, ఎంబీబీఎస్ వేరు. సో డైరెక్ట్ ఎంబీబీఎస్, ఇండైరెక్ట్ ఎంబీబీఎస్. తర్వాత ఒకసారి ఇంకోటి ఉందండి, ఇంటిగ్రేటెడ్ యుఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్. సో అంటే మీరు ఎంబీబీఎస్ చదువుతూ సో ఎంబీబీఎస్తో పాటు
అంటే ఇది మోడల్, ఇది మోడల్ అయితే ఇది ఆల్ట్రా మోడల్ అనమాట. అంటే ఎంబీబీఎస్ చదువుతూ కోచింగ్ అనమాట. ఇది ఎంబీబీఎస్ చదువుతూ ఏ జార్జియాలోనో లేదంటే తర్వాత ఎక్కడ ఏ కిర్గిస్తానో ఏ కజకిస్తానో ఏ వియత్నాంలో చదువుతూ ఎంబీబీఎస్ చదువుతూ కోచింగ్ తీసుకుంటూ యూఎస్ఎంఎల్ స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 రాయటం, మధ్యలో వెళ్ళి క్లినికల్ రొటేషన్స్ చేయటం. ఈ డిగ్రీ వ్యాలిడే కదా? ఈ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అండి. ఎందుకు ఇన్వాలిడ్ కూడా చెప్తా వినండి. సో మనకి రూల్స్ ప్రకారం ఇక్కడ కరేబియన్ ఎలయన్స్ అంటే 4 years ఎంబీబీఎస్ ఉంది ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. మనకు కావాల్సింది 5.5 years, బట్ కాబట్టి డిగ్రీ ఇన్వాలిడ్. తర్వాత అసలు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ యూఎస్ఎంఎల్ ప్రోగ్రామ్ అంటే ఎంబీబీఎస్ చదువుతూ యూఎస్ఎంఎల్ ప్రోగ్రామ్ అన్నప్పుడు మీరు యూఎస్ఎంఎల్ స్టెప్ 1 పాస్ అయ్యారు, స్టెప్ 2 అవుతుంది, స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 చదువుతారు. సో మనం మధ్యలో వెళ్ళి క్లినికల్ రొటేషన్స్, మధ్యలో వెళ్ళి చదవడము, మధ్యలో యూఎస్ని విజిట్ చేయడము క్వాలిటీ టైం ఉన్నప్పుడు మీకు వచ్చేసరికి ఇక్కడ ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ అండి. ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్. సో మీరు ఎంబీబీఎస్ ఇంకో రూల్ కూడా ఉంది ఎన్ఎంసీ రూల్స్లో, మీరు ఎంబీబీఎస్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ మొత్తం ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీలో చేయాలి. ఎంబీబీఎస్ ప్లస్ ఇంటర్న్షిప్ మొత్తం ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ 5.5 years ఉండాలి. ఆ 5.5 years అనేది ఫుల్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. దాంతోపాటు వచ్చరికి అదంతా ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీలో చదవాలి. 2 years ఒకసారి చదువుతాను, ఇంటర్న్షిప్ ఒకసారి చేస్తాను, 2 సంవత్సరాలు ఎంబీబీఎస్ ఒకసారి చదువుతాను, ప్రాక్టికల్స్ ఇంకోసారి చేస్తాను. ఇక్కడ కరేబియన్ ఎలయన్స్లో కూడా అంతే, ప్రాక్టికల్స్ ఇక్కడ ఉండవు కాబట్టి నేపాల్ వెళ్ళమంటారు. సో ఆ డిగ్రీ ఇన్వాలిడ్. ఇక్కడ 4.5 years ఎంబీబీఎస్, 4 years ఎంబీబీఎస్ డిగ్రీ ఇన్వాలిడ్, ఇంటర్న్షిప్ ఉండదు. ఇక్కడ కూడా అంతే. సో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటారు. 2 years ఇక్కడ చదవండి, తర్వాత వెళ్ళండి ప్రాక్టికల్స్ యూస్లో చేయండి, తర్వాత 3 years ఇక్కడ చదవండి, స్టెప్ 1 క్రాక్ చేయండి, స్టెప్ 2 క్రాక్ చేయండి, స్టెప్ 3 క్రాక్ చేయండి అంటారు. మీరు ఇంకో విషయం కూడా చెప్పేది, యూఎస్ఎంఎల్ పాస్ పర్సెంటేజ్ అనేది 1% కూడా ఇప్పటివరకు సక్సెస్ అయిన వాళ్ళు ఏపీ తెలంగాణలో ఇప్పటివరకు లేరండి. ఇలా కరేబియన్ ఎలయన్స్ వెళ్ళి అట్నుంచి అటు వెళ్ళి అక్కడ సక్సెస్ అయ్యి రెసిడెన్సీ మ్యాచ్ క్లియర్ చేసిన వాళ్ళు ఇప్పటివరకు లేరు ఏపీ తెలంగాణలో. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటారా? ఇది ఫెయిల్యూర్ మోడల్ కాబట్టి దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఏ కంట్రీ వెళ్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళేదే జార్జియానో కిర్గిస్తానో కజకిస్తానో అన్డెవలప్డ్ కంట్రీస్ వెళ్తారు. అన్డెవలప్డ్ కంట్రీస్లో మీకు అసలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనే ఉండదు, ప్రాపర్ స్టాండర్డ్సే ఉండవు, ప్రాపర్ క్లినికల్ ఎక్స్పోజరే ఉండదు. అసలు నెక్స్ట్ ఎగ్జామే క్రాక్ చేయలేను. యూఎస్ఎంఎల్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటారు. అంటే మీరు ప్రాపర్ మీకు స్టాండర్డ్స్ లేకుండా మీకు ప్రాపర్, నేను అందుకే చెప్పింది ఒక అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ గుడ్ ఆ బ్యాడ్ అని ఎందుకు చెప్పాను? ప్రాపర్ డెసిషన్ తీసుకోండి, ప్రాపర్ అనాలిసిస్, ప్రాపర్ ఫోర్కాస్టింగ్, ప్రాపర్ యూనివర్సిటీ సెలక్షన్, ప్రాపర్ కంట్రీ సెలక్షన్, ప్రాపర్ ఎన్ఎంసీ రూల్స్. నేను ప్రాపర్ అనాలిసిస్ ఎందుకు చెప్తున్నాను? సో ఇక్కడ యూఎస్ఎంఎల్ ప్రోగ్రామ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటే మీకు ఎలా ఉంటుంది ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్? సో అక్కడ చదివేదే కిర్గిస్తాన్ వెళ్తారు, అక్కడ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ పెట్టి ఏం ప్రయోజనం? అసలు నువ్వు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి దాంతోపాటు నీటు, ఐఐటి, జేఈ మెయిన్స్ ఎన్ని కోచింగ్ తీసుకుని యూజ్ ఏంటి? నీకు అక్కడ ప్రాపర్ అసలు కాలేజీ లేనప్పుడు, ప్రాపర్ ప్రొఫెసర్సే లేనప్పుడు, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు, ప్రాపర్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయినప్పుడు నువ్వు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ తీసుకుని యూజ్ ఏంటి? అటు ఎంబీబీఎస్ అవ్వదు, ఇటు మెడికల్ పీజీ అవ్వదు. రేపు ఇక్కడికి వస్తారా? ఇండియా వస్తారా? అసలు ముందు కిర్గిస్తాను, జార్జియా, వియత్నాం ఎన్ని ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతున్నాడు, అఫీషియల్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. ఉత్త వైట్ పేపర్ కాదండి, అఫీషియల్ ఎన్ఎంసీ వెరిఫికేషన్. అంటే మన ఎంబసీ వాళ్ళు అఫీషియల్గా ఇస్తారు. అక్కడ అసలు ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్, ఎంత డ్యూరేషన్, అసలు ఇంటర్న్షిప్ ఉందా, అసలు ఆ డిగ్రీ వ్యాలిడా కాదండి క్లియర్ కట్గా ఇస్తారు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. అది కలెక్ట్ చేయండి ఫస్ట్. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఎందుకు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఇన్వాల్వ్ చేస్తారంటే మనకు ఆశ ఏంటి, యూఎస్లో ఉండాలి, యూఎస్లో సెటిల్ అవ్వాలి, యూఎస్లో డబ్బులు బాగా వస్తాయి, యూఎస్లో మన రిలేటివ్స్ ఉంటారు, యూఎస్లో లైఫ్ జాయ్గా ఉంటుంది, మంచి మంచి షాపింగ్ మాల్స్ ఉంటాయి, మన ఇంట్లో చెప్పుకోవడానికి బాగుంటుంది, ఊర్లో చెప్పుకోవడానికి బాగుంటుంది. ఓకే, నేను కాదని చెప్పట్లేదు, ప్రతి ఒక్కరికి ఉండే మనుషులకు ఆశ. బట్ కాకపోతే అస్సలు ఎంబీబీఎస్ వేరు, ఇంజనీరింగ్ వేరండి. అంటే చెప్పారు కదా, మీకు డైరెక్ట్గా వెళ్ళడానికి లేదు, ఇండైరెక్ట్ వెళ్ళడానికి ఆ డిగ్రీ ఇన్వాలిడ్. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటే అసలు ఆ కాలేజీలో, ఆ యూనివర్సిటీలో అసలు మంచి మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్, మీరు ఎప్పుడైనా ఎయిమ్స్కి వెళ్ళారా, లేదంటే గాంధీ ఉస్మానియాకి వెళ్ళారా, అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్ని అడగండి, మీకు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ చెప్తున్నారు, ఎంబీబీఎస్ చదివేతో పాటు యూఎస్ఎంఎల్ని, ఎంబీబీఎస్తో పాటు నెక్స్ట్ ఎగ్జామ్ ఎక్కడైనా చెప్తున్నారు అడగండి. మంచి కాలేజీలు ఎవరు చెప్పరు, ఎందుకంటే మంచి కాలేజీలు ఆల్రెడీ ఇన్బిల్ట్ అయి ఉంటుంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా. సో మీరు ఫర్దర్గా కోచింగ్లు ఫర్దర్గా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంటిగ్రేటెడ్ చదవాల్సిన అవసరం లేదు. అసలు ముందు ఎంబీబీఎస్ క్లియర్ చేయండి. ఎంబీబీఎస్ అనేది బిగ్ టాస్క్, అది మంచి యూనివర్సిటీస్ అయితే ఇంకా బిగ్ టాస్క్. అది ఏదో నార్మల్ కాలేజీలో, ఏదో ప్రైవేట్ కాలేజీలో, చిన్న అండర్ డెవలప్డ్ కంట్రీస్ సొంతగా పెట్టుకున్న కాలేజీలో ఎంబీబీఎస్ ఏదో చేర్పించేసి మనకేదో అడ్మిషన్ స్టంట్స్, ఇవన్నీ అడ్మిషన్ కోసం మాత్రం తప్పితే కెరీర్ అనేది మనకనేది ఫ్యూచర్ అనేది ఉండదు. ఎప్పుడైనా రైట్ రాయల్కి వెళ్ళాలి. ఎందుకంటే ఇంజనీరింగ్ వేరు, మంది మెడికల్ అనేది
ఇది వెరీ వైట్ కోట్, మనకి చాలా చాలా హై వాల్యూడ్ ప్రొఫెషన్ అనమాట, హై క్రిటికల్ ప్రొఫెషన్ ఇది. సో ఇంకా రిమైనింగ్ ఇంజనీరింగ్ తర్వాత ఇంకోటి ఎక్స్ట్రా వేరు, మనం డైరెక్ట్గా మనుషుల మీద చేసేస్తాం కాబట్టి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా మన డిసిషన్ మేకింగ్ అవ్వచ్చు, మనం తీసుకునే విధానం అవ్వచ్చు, మనలో ఎవరైనా రెఫర్ చేసే విధానం అవ్వచ్చు, మన ఎగ్జామినేషన్స్ అవ్వచ్చు, వే ఆఫ్ ప్రాక్టికల్స్ అవ్వచ్చు, వే ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటాయి. సో వాళ్ళు అమెరికా వెళ్ళారు, మనం అమెరికా వెళ్తాము, వాళ్ళు ఏదో రూట్లో వెళ్ళారు, మనం ఇంకో రూట్లో వెళ్దాము, అల్టిమేట్గా అమెరికా వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటారు. బట్ కాకపోతే ఏంటంటే అసలు ఇంజనీరింగ్ వేరు, ఎంబీబీఎస్ వేరు. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు. సో డైరెక్ట్ ఎంబీబీఎస్ లేదు, ఇండైరెక్ట్ ఎంబీబీఎస్, డిగ్రీ ఇన్వాలిడ్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఏదో డబ్బా కాలేజీలు తీసుకెళ్ళి, ఏదో డబ్బా కంట్రీస్ తీసుకెళ్ళి అక్కడ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇస్తాము, అక్కడ మంచి కాలేజీలు, మంచి యూనివర్సిటీ ఎప్పుడు కూడా అంటే కోచింగ్లు ఇస్తాము, లేదా సపరేట్ క్లాసులు, ఆన్లైన్ క్లాసులు పెడతామని ఎప్పుడు అన్నారు. మంచి యూనివర్సిటీస్ అన్ని ఆల్రెడీ ఇన్బుల్ట్ అయి ఉంటాయి, మంచి ప్రొఫెసర్స్, మంచి లెక్చర్స్ ఉంటారు. ఎప్పుడు ఈ యూఎస్ఎంఎల్ ఇప్పుడు మీరు ఎయిమ్స్ వెళ్ళారా, లేదా మంచి టాప్ అండ్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ అలాంటి ఎవ్వరు మీకు ఇవ్వరు, ఎందుకంటే ఇదే ఎక్కువ అవుతుంది. సో ఇదే ఎక్కువైనప్పుడు ఏంటంటే మీకు అసలు ఛాన్స్ ఉండదు. ముందు ఎంబీబీఎస్ మీద క్లారిటీ తీసుకోండి. ఇప్పుడు మనకి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అని ఇంటర్మీడియట్లో ఫస్ట్ మన 10th క్లాస్లో 500 అవుట్ ఆఫ్ 600 500 520 వచ్చినప్పుడు పిఆర్ వాళ్ళు వస్తారు. మీరు వచ్చినప్పుడు ఎంపీసీ అయితే ఇంటిగ్రేటెడ్ జేఈ మెయిన్స్, ఐఐటి, ఇంటర్మీడియట్ 10,000, ఇంటర్మీడియట్ 50,000 అయితే ఐఐటి జేఈ మెయిన్ ఇంకో 1,00,000 ఎక్స్ట్రా కట్టించుకుంటారు. అంటే ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి జేఈ మెయిన్, ఇంటర్మీడియట్తో పాటు నీట్. సో ఆ క్యాంపస్లు ఈ క్యాంపస్లు అని చెప్పి 50,000 అందరూ 1,00,000 2,00,000 ఛార్జెస్. మనం ఏం ఆశపడతాం, ఏమి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అని. సో మనకు పోను అసలు ఇంటర్మీడియటే ప్రాపర్గా మనకు ఆ టైం సరిపోదు ప్రిపేర్ అవ్వడానికి. దాంట్లో సక్సెస్ రేట్ ఎంతమంది 1% కూడా ఉండదు. అదే చెప్పింది నేను, ఈ యూఎస్ఎంఎల్ ప్రోగ్రామ్ అనేది 1%. అసలు ఇప్పటివరకు నాకు తెలిసి ఏపీ తెలంగాణ ఒక్క స్టూడెంట్ కూడా యూఎస్ఎంఎల్ ఇలా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ జార్జియా నుంచో కిర్గిస్తాన్ నుంచి వెళ్ళి యూఎస్ఎంఎల్ క్రాక్ చేసి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఇప్పటి వరకు. ఈ ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ పోయా కరేబియన్ ల్యాండ్స్ వెళ్ళి స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 క్రాక్ చేసి ఒక మంచి రెసిడెన్సీలో క్లియర్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు ఏపీ తెలంగాణలో లేరు. నాకు తెలిసి హోల్ హార్టెడ్గా అసలు ఇండియాలోనే ఉండరు. ఎందుకంటే ఇది జస్ట్ ఏంటంటే అడ్మిషన్ కోసం చేసే స్టంట్స్ అంతే. దట్ ఈస్ ద ఒరిజినల్ అనమాట. సో మీరు అనేది యూఎస్కి డైరెక్ట్గా వెళ్ళడానికి ఛాన్స్ లేదు. మనకుంది సరే సార్ ఏంటి తర్వాత అసలు ఏంటి అసలు యూఎస్ వెళ్ళడానికి అసలు ఛాన్సే లేదంటారా? 100% ఉంది. ఎప్పుడు ఉందంటే మీరు ఆఫ్టర్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక మంచి యూనివర్సిటీలో, మంచి కంట్రీలో ఒక ఎంబీబీఎస్ క్లియర్ చేసుకొని మంచి టాప్ అండ్ యూనివర్సిటీలో ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసుకొని ఏదర్ ఇండియాలోనే మెడికల్ పీజీ చేయండి. 100% ఒకసారికి నెక్స్ట్ క్రాక్ చేసే క్యాపబుల్ అని ఫస్ట్ మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ క్రాక్ చేసే పాసిబిలిటీ తీసుకుంది. ఎందుకంటే నెక్స్ట్ అనేది వెరీ సింపుల్ కంపారిటివ్లీ యూఎస్ఎంఎల్, యూకే, కెనడా. ఎందుకంటే అక్కడ పాపులేషన్ చాలా తక్కువ, మన దగ్గర పాపులేషన్ ఎక్కువ కాబట్టి, పేషెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి, డాక్టర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ టఫ్నెస్ తగ్గిస్తారు, రిక్వైర్మెంట్ ఎక్కువ కాబట్టి. సో మనకి ఇక్కడ టఫ్గా ఉందంటే ఇంక మీరు తక్కువ పాపులేషన్ ఉండి పేషెంట్స్ తక్కువ ఉండేవాళ్ళు అక్కడ ఇంక ఏ రేంజ్ టఫ్నెస్ ఉంటుంది. మనకి ఇక్కడ 1% టఫ్నెస్ ఉంటే అక్కడ 100% ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఇక్కడ మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకొని ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయండి. ఆ తర్వాత యూఎస్ఎంఎల్, ఆ తర్వాత యూకే, ఆ తర్వాత కెనడా. అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో ఇప్పుడు మీరు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటారండి, లేదా యూఎస్ఎంఎల్ ప్రోగ్రామ్ అంటారు. ఒకవేళ అది ఫెయిల్ అయ్యారనుకోండి, ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారా? ఆ సిస్టమ్ వేరు, ఈ సిస్టమ్ వేరు. అసలు ఎంబీబీఎస్ ప్రాపర్గా చదవరు. ఆ కోచింగ్ అని, ఈ కోచింగ్ అని, అదని ఇదని అసలు ఉన్న సబ్జెక్ట్ పోతుంది. సో ఎంబీబీఎస్ అనేది ఏంటంటే ఇదంతా హైలీ ఏంటంటే ఇన్వాల్వ్మెంట్, ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఫోకస్ ఎంబీబీఎస్ చదవండి, దాంట్లో మంచి నాలెడ్జ్ తెచ్చుకోండి, తద్వారా నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు యూఎస్ఎంఎల్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఫస్ట్ ఇండియాలో ఒక బ్యాక్ అండ్ సపోర్ట్ తెచ్చుకోండి. సో లేదు సార్ మేము ఇంటిగ్రేటెడ్కి వెళ్తామంటే వెళ్ళొచ్చు, బట్ ఎంతవరకు సక్సెస్ రేట్ అనేది. అసలు ఇంకో విషయం కూడా ట్రాన్స్ఫర్స్. మీరు మధ్యలో యూఎస్ఎంఎల్ స్టెప్ 1 స్టెప్ 2 అందరూ పాస్ అవుతారు, ఎందుకంటే డబ్బులు కట్టి నార్మల్గా అందరూ పాస్ అవుతారు. కాబట్టి స్టెప్ 3కి వెళ్ళాలంటే తర్వాత రెసిడెన్సీ స్టెప్ 2 CS 2 CK అని అక్కడ ప్రాక్టికల్స్, అక్కడ రిజిస్ట్రేషన్, తర్వాత నెంబర్ ఆఫ్ ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3rd ఇయర్లో 4th ఇయర్లో అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈ ఎంబీబీఎస్ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది ముందు, ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్. మీరు ఎంబీబీఎస్ మొత్తం యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ఏం చెప్తుంది, ఎంబీబీఎస్ మొత్తం 4.5 years 1 year ఇంటర్న్షిప్ ఉండాలి. ఇదంతా ఒకే యూనివర్సిటీ, ఒకే కంట్రీలో చదవాలి. మీరు మధ్యలో వెళ్ళి ఇంకో కొంత చదువుతాను, అక్కడ వెళ్ళి కొంత చదువుతాను, ఇక్కడ వెళ్ళి కొంత చదువుతాను అంటే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. మీకు అర్థమవుతుందా? అందుకని చెప్పేది ప్రాపర్ అనాలిసిస్ ఉండాలి, ప్రాపర్ ఎన్ఎంస్ రూల్స్ ఉండాలి, ప్రాపర్ గైడెన్స్ ఉండాలి, ప్రాపర్ ఫోర్కాస్టింగ్ ఉండాలి. సో ఇదేమన్నా బడ్జెట్ తక్కువ అవుతుందా? ఒక 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు అవుతుంది. ఏమన్నా మంచి యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అంటే మీకు ఇచ్చేది జార్జియాని కిర్గిస్తాను, $100 కంట్రీస్, ఆ ప్రైవేట్ కాలేజ్. అక్కడ ఏ స్టాండర్డ్స్ ఉండవు కాబట్టి మీకు ఏంటంటే ఏదోటి చెప్పాలి. కాబట్టి యూఎస్ అంటే అందరూ అబ్బా అంటారు. కాబట్టి ఇదేంటంటే కరేబియన్ ల్యాండ్స్ ఫెయిల్యూర్ మోడల్, ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. సో అందుకని ఇది ఎత్తుకున్నారు.
సో ఇది కూడా అనేది సక్సెస్. ఒక్కరు కూడా లేరండి ఈ యూఎస్ఎంఎల్ వెళ్ళి స్టెప్ 1 స్టెప్ 2 రాసి ఈ ఓయా కరెమల్ ఆడుస్తారా ఓయా జార్జియా గిరిగిస్తారా వాళ్ళు ఇప్పటి వరకు జీరో. ఎందుకంటే ఆ డిగ్రీస్ ఇన్వాలిడ్. మీరు ఎప్పుడు చూసుకోవాలి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ లేదంటే 4th ఆల్టర్నేటివ్. మీరు ఎంబీబీఎస్ ఒక మంచి యూనివర్సిటీ మంచి కంట్రీలో సెలెక్ట్ చేసుకొని అక్కడ మంచిగా చదివచ్చి నెక్స్ట్ క్రాక్ చేయండి. ఆ తర్వాత యూఎస్ఎంఎల్ యూకే క్రాక్ చేసుకోండి. అది అయితే అవుతుంది, లేకపోతే ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు మంచి క్యాపబిలిటీస్ ఉంటే ఫస్ట్ ఇండియా, తర్వాత యూఎస్ఎంఎల్ యూకే. దట్ ఈస్ ద బెటర్ ఆప్షన్. ఓకేనా? సో ఇది మనం ఏంటంటే వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాము, వాళ్ళు యూఎస్లో డాక్టర్స్, యూఎస్లో ఇంకోటి వాళ్ళ డాక్టర్స్ అక్కడ ఏం చేస్తున్నారు ఎవరో తెలియదు. మీరు వెళ్ళేదాకా పర్సనల్గా తెలియదు కదా. ఇంజనీరింగ్ వాళ్ళు అంటారు, వాళ్ళకి ఏంటంటే ఇంజనీరింగ్ ఎంఎస్ అదంతా వేరు, మంద వేరు. మన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తుంటారు తెలుసా. మీరు యూఎస్లో డాక్టర్ అంటే అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఏ డెవలప్ రేపు మీకు ఇండియాలోనే అంతే. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ 1 నెక్స్ట్ 2 పెట్టిన తర్వాత పెట్టిందా అందుకు మీ అపాయింట్మెంట్ కోసం కూడా వెయిట్ చేస్తారు. బట్ ఇంజనీరింగ్ అంటారా, వాళ్ళ జాబ్ల కోసం వాళ్ళు సెర్చింగ్ చేసుకోవాలి, వాళ్ళ అపాయింట్మెంట్ కోసం వీళ్ళు వెయిట్ చేయాలి. డాక్టర్స్ అంటే మన అపాయింట్మెంట్ కోసం వాళ్ళు వెయిట్ చేయాలి. అది ఎంటైర్లీ ఆపోజిట్ అనమాట. సో కాబట్టి డెసిషన్ మేకింగ్ అనేది ఇట్స్ నాట్ సింపుల్ అండి. సో ప్రాపర్ ఎనాలిసిస్ ఉండాలి, ప్రాపర్ ఫోర్కాస్టింగ్ ఉండాలి, ప్రాపర్ డెసిషన్ మేకింగ్ ఉండాలి. ప్రాపర్ ఎనాలిసిస్ ఉంటేనే మీరు మంచి యూనివర్సిటీ మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకొని సక్సెస్ అవుతారు. లేదా ఇవన్నీ ట్రాప్స్ అనమాట. ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అని, కరేబ్ ఎలిమెంట్స్ అని, డైరెక్ట్ యూఎస్లో ఎంబీబీఎస్ అని, ఫ్రీ పీజీ అని. సో ఇవన్నీ ట్రాప్స్ అనమాట. అసలు ఎంబీబీఎస్ డిగ్రీసే ఇన్వాలిడ్. ఇంకా మరి మెడికల్ పీజీ ఏం చేస్తారు? సో 1-2 సార్లు ఆలోచించండి. ఓకే, if any doubts, if any queries, you can just contact below WhatsApp number. So thank you very much.